ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ఈరోజు జనవరి 1, 2026 సంవత్సరం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక దినం గురించి. రామకృష్ణ పరమహంస కల్పతరు దినోత్సవం ఈరోజు. కల్పతరు దినోత్సవం అంటే ఏమిటి అని మనలో కొంతమందికి అనుమానం రావచ్చు. కల్పతరువు అంటే కోరికలు తీర్చే దివ్య వృక్షం. 1886 జనవరి 1న శ్రీరామకృష్ణ పరమహంసులు కోసిపూర్ తోట బంగ్లాలో తన శిష్యులు భక్తుల మధ్య కల్పతరువులాగా నిలిచి అందరికీ ఆధ్యాత్మిక అనుగ్రహం ప్రసాదించారు. ఆ రోజు ఆయన ఎవరిని చూసినా కేవలం ఒక చూపుతోనే ఆత్మజ్ఞాన బీజాన్ని నాటారు. రామకృష్ణ పరమహంస అనుగ్రహ ప్రత్యేకత ఏమిటి అంటే, రామకృష్ణులు ఇచ్చింది ధనం కాదు, పదవి కాదు, ఆరోగ్యం కాదు. ఆయన ఇచ్చింది భగవంతుని కోసం తపన, శుద్ధమైన భక్తి, ఆత్మవిశ్వాసం. అందుకే ఆయనను జీవించి ఉన్న కల్పతరువు అని పిలిచారు. స్వామి వివేకానందుని జీవితంపై శ్రీరామకృష్ణ వారి ప్రభావం అనన్యం. ఈ కల్పతరు అనుగ్రహమే నరేంద్రుని స్వామి వివేకానందునిగా ప్రపంచానికి పరిచయం చేసింది. రామకృష్ణ పరమహంసల కృప లేకపోతే వివేకానందుల బోధనలు, రామకృష్ణ మిషన్ సేవా కార్యక్రమాలు మనకు లభించేవి కావు. కల్పతరు దినోత్సవం మనకు ఇచ్చే సందేశం, ఈ దినం మనకు నేర్పేది ఒక్కటే: భౌతిక కోరికల కంటే ఆధ్యాత్మిక శాంతి గొప్పది. మానవ సేవే దైవ సేవ. ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. ఇదే శ్రీరామకృష్ణ పరమహంసుల జీవన సందేశం. కాబట్టి ఆధ్యాత్మిక బంధువులారా, ఈ కల్పతరు దినోత్సవం రోజున మనం కోరుకోవాల్సింది ఒక్కటే: ఓ స్వామి, మాకు మంచి మనసు ఇవ్వండి, శుద్ధమైన భక్తి ఇవ్వండి, ఇతరులకు ఉపయోగపడే జీవితం ఇవ్వండి. మరొక్కసారి తెలుగు మిత్రులకు, మరీ ప్రత్యేకించి ఆధ్యాత్మిక బంధువులకు కల్పతరు దినోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీరామకృష్ణ.